ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ మార్నింగ్ నేను ఎక్కడికో బయలుదేరుతున్నాను కదా. ఎక్కడికి అంటే వెజిటేబుల్స్ అండ్ కొన్ని ప్రొవిజన్స్ తెచ్చుకుందామని అయితే బయటకైతే వెళ్తూ ఉన్నాను. అండ్ బయటకి రాగానే ఎంత రీఫ్రెషింగ్గా ఉన్నదంటే నాకు చల్లటి గాలి, చల్లటి అట్మాస్ఫియర్, చాలా పీస్గా అయితే అనిపించింది మార్నింగ్ అంతా. యాక్చువల్గా మా స్ట్రీట్లో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. చాలా నీడగా, చాలా చల్లటి గాలి అయితే ఉంది. అండ్ ఇక్కడైతే అప్పుడే చల్లగా ఉంది అని అనుకున్నానో లేదు, అలా వెజిటేబుల్స్ తెచ్చుకుందామని చెప్పి రోడ్కి వచ్చాను. ఎండ బీభత్సంగా ఉన్నదనమాట 7 o'clockకి. అండ్ మామూలు ఎండగా లేదైతే 7కి ఏదో 10 o'clockకి ఉండాల్సిన ఎండ అలా ఉంది. ఇక్కడ వెజిటేబుల్స్ తెచ్చుకుందామని చెప్పి అయితే వచ్చాను కదా. ఇక్కడ పక్కనే రిలయన్స్ ఉన్నదనమాట. అక్కడ కొన్ని ప్రొవిజన్స్ తీసుకొని ఇక్కడ వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నదో, మొత్తం గ్రీన్గా అన్ని కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను కొంచెం లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తీసేసుకొని వెళ్తూ ఉన్నాను. అదే కొంచెం మనం ఇంకా లేట్గా వచ్చామైతే అనుకోండి, అవన్నీ కూడా వాడిపోయినట్టు అలా అయితే ఉంటాయి. అండ్ ఫ్రెష్గా తీసేసుకొని త్వరగా అయితే కుక్ చేసేసుకున్నామంటే, లీఫీ వెజిటేబుల్స్ ఏంటి అని అంటే ఆ డేనే ఫ్రెష్గా తెచ్చుకుంటే మనకు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. లేకపోతే వాడిపోయి అలా, లేకపోతే దాని మధ్యలో బ్లాక్గా అలా అయితే ఉంటాయన్నమాట. అండ్ వచ్చేటప్పుడు బెండి కూడా అయితే తెచ్చాను, బెండకాయలు. ఇక్కడైతే మీకైతే ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఏంటి అని అంటే, మనం బెండకాయలు ఎలా చూస్ చేసుకుంటాం మంచివి ఒక షాప్ నుంచి, మనం వెనకాల ఇలా అయితే మనం ఈ ఫింగర్స్తో ఇలా అయితే అంటాం కదా, లేతగా ఉందా లేదా అని చెప్పి. మనం అలానే కదా, అలా చేసినప్పుడు మనకి వాళ్ళకి వెజిటేబుల్స్ వెండర్స్కి కూడా వాళ్ళకైతే లాస్ అవుతుంది. వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు ఇలా చేసినందుకు. చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు కూడా ఇలానే కూడా చేస్తూ ఉంటారు కదా, వెజిటేబుల్స్ ఇలా అదే బెండకాయ ఇలాంటివి కొంటున్నప్పుడు. యాక్చువల్గా ఏం చేయాలి అని అంటే, మనము ఇలా బెండకాయ తీసుకొని ఇలా ఫ్లెక్సిబుల్గా ఇలా బెండ్ అవుతుందా లేదా అని అయితే చూసుకోవాలన్నమాట. సో అలా బెండ్ అవుతూ ఉంటే అది లేతగా ఉన్నట్టు, గుడ్గా ఉన్నట్టు ఆ బెండకాయ అనేది. చూడండి, ఇక్కడైతే నేను ఇలా చేసి చూపిస్తున్నాను కదా. సో ఇలా మనకి టిప్ తెలిస్తే మనం వెళ్ళినప్పుడు ఇలా చూసుకొని అయితే తీసుకోవచ్చు, వెనకాల అలా వించి చూసుకోకుండా. యాక్చువల్గా ఈ టిప్ నాకు ఎలా తెలుసు అని అంటే, నేను యాక్చువల్గా ఒక ఫార్మింగ్ వీడియో అని చెప్పి ఒకటి చూసాను అనమాట. దాంట్లో ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కదా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు ఆ వీడియోలో యూట్యూబ్లో షేర్ చేశారనమాట. ఇలా బెండకాయని ఇలా మనం ఇలా చూసుకుంటే మనకి ఇది లేతగా ఉన్నట్టు అని అయితే మనకు అక్కడ చెప్పారు. సో నేను అప్పటి నుంచి అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ అమ్మ అయితే వచ్చేసింది అనమాట, నెల్లూరు నుంచి అనంతపూర్కి. ఆఫ్టర్ 2 years తర్వాత వచ్చింది. ఎప్పుడో నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చింది ఒకసారి, గ్రహణం ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వేదికకి ఆల్మోస్ట్ 11 months ఉన్నప్పుడు వచ్చింది. అండ్ అమ్మకి ఐ ఆపరేషన్ జరిగిందనమాట చెన్నైలో. ఒక 10 days పెదమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను అనంతపూర్కి పిలుస్తూ ఉంటే ఇక్కడికైతే వచ్చింది. ఇంకా వేదికతో ఇంకా రాగానే అయితే ఆడుకుంటూ ఉంది. వేదిక కూడా లక్కీగా ఆ రోజు త్వరగా లేసిందనమాట. యాక్చువల్గా 10 కల్లా లేస్తుంది వేదిక. ఆ రోజు కొంచెం ఎర్లీగా లేసి కాసేపు ఆడుకుంది. నేను అసలు వెళ్ళదనుకున్నా, వెళ్ళింది. అండ్ ఫైనల్లీ పాస్ ఆన్ అయిపోయింది వీడియో అనేది వాయిస్ ఓవర్కి. ఇక్కడైతే ఆనియన్స్, కారం అయితే చేసినాం దోశలోకి. ఆనియన్స్, టమాటో అండ్ కారం కూడా యాడ్ చేసుకున్నాము. 2 onions అండ్ 1 tablespoon ఆఫ్ కారం అండ్ 1 tomato, జీలకర్ర యాడ్ చేసే క్లిప్ కూడా అయితే మిస్ అయింది. అండ్ కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకోవాలి. ఇది మా స్టైల్ ఆఫ్ నెల్లూరు కారం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ తగినంత సాల్ట్ కూడా అయితే వేసేస్తుంది. అమ్మ చేస్తున్నది అనమాట. నేను ఈ రెసిపీ అనేది షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే వెల్లుల్లి వేయడం మర్చిపోయాము. ఇంకా మళ్ళీ మిక్సీ వేసినప్పుడు మధ్యలో అయితే మళ్ళీ వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదైతే దోశలోకి బాగుంటుంది, దోశ కారంకి బాగుంటుంది, బోండాల్లోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. అండ్ ఇక్కడైతే దోశ చేసుకుంటున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మార్నింగ్ అంటే హడావడి ఉంటుంది కదా. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ తనకైతే దోశ పోసి ఇచ్చేద్దాము అని చెప్పి, దాని తర్వాత మేము తిందామని చెప్పి ఫస్ట్ తనకైతే దోశ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. చాలా నెయ్యి దోశ, నెయ్యి కారం దోశ, ఇవన్నీ అయితే ఒక్కొక్క దోశ ఒక్కొక్కలా అయితే పోసిస్తున్నాము. అండ్ ఇక్కడ కారం దోశ ఒకటి చాలా అయితే బాగుంటుంది, గీ కారం దోశ. అండ్
ఇంకా బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే ఏం జరుగుతున్నదంటే ఇక్కడ బెడ్రూమ్లో యాక్చువల్గా ఫుల్ డస్టింగ్ ఉన్నదనమాట. ఈ బాల్కనీలో నుంచి మొత్తం దుమ్ము దుమ్ము పడుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా మొత్తం బెడ్ అంతా కూడా ఒక క్లాత్తో మొత్తం కూడా ఆ డస్టింగ్ అంతా చేసుకొని ఇప్పుడైతే బెడ్ స్ప్రెడ్ చేసుకుంటాం అనమాట. ఇది ప్రొటెక్టర్, కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే వేసుకోండి. బెడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది అనమాట. మనకు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏమైనా పాడవుతున్నా కానీ అలా బెడ్ అయితే మనకు బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా ఒక కాటన్ బెడ్ స్ప్రెడ్ అయితే వేసేసుకున్నాను. సమ్మర్ కదా, మంచిగా ఒక మంచి కాటన్ లైట్ కలర్స్లో ఉండేది మీరు కూడా అయితే ప్రిఫర్ చేసుకోండి. అండ్ మనకి చూసేదానికి కూడా పీస్గా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇంకా వంట అయిపోయాక ఈ క్లీనింగ్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మార్నింగ్ మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది నాకు. ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసినాను అనమాట. అసలు ఏం వచ్చిందో కూడా నాకైతే గుర్తులేదు. యాక్చువల్గా నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టినట్టున్నాను ఇది. ఓపెన్ చేసేంతవరకు ఇదా అని కూడా నాకైతే అర్థం కాలేదు. అండ్ ఫైనలీ చూడండి దీని లోపలైతే ఏముందో. ఇది మాప్ హోల్డర్స్ ఉంటారు కదా, మనం మాప్, బ్రూమ్ స్టిక్, చీపురు కట్ట అండ్ ఇలా క్లీన్ చేసుకునేవి ఇవన్నీ కూడా దీనికి హ్యాంగ్ చేసేయచ్చు అనమాట. నేను వెనకాల డోర్కి అయితే చూపిస్తున్నాను కదా ఒకటి పెట్టి. అండ్ మనకైతే ఇది స్టడీగా కూడా ఉంది. నేను ఇంకా జారిపోతుందేమో అట్లా అనుకున్నాను. ఇలా లాగితే వచ్చేస్తుంది అండ్ ఇలా పుల్ చేస్తే పైకి దాంట్లో ఉండిపోతుంది. చాలా ఈజీగా ఉన్నదనమాట ఇలా లాగేదానికి, పెట్టుకునేదానికి కూడా. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. దీనికి ఒక ట్రాన్స్పరెంట్ది అయితే ఉంటుంది అనమాట. అది తీసేసి దీన్ని అయితే స్టిక్ చేసేయచ్చు. నాకు మీషోలో చాలా బాగా అనిపిస్తాయి యాక్చువల్గా. ప్రైస్ కానీ క్వాలిటీ కానీ ఇలాంటివి అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇది సెట్ ఆఫ్ 4గా అయితే వచ్చాయన్నమాట నాకు. అండ్ ఇటు పక్క అయితే ఒక చీపర్ కట్టకైతే, ఇంకొకటి మాప్కి, ఇల్లు తుడుచుకునే కర్రకి, ఇవన్నీ అయితే నేను ఒక్కొక్కటిగా అయితే స్టిక్ అయితే చేసుకుంటున్నాను. అండ్ కొంచెం పైన పెట్టుకుంటే ఏంటి అని అంటే మరీ మనకి కిందకి పడకుండా, లేకపోతే డోర్ క్లోజ్ చేసేటప్పుడు కానీ అలా అడ్డు రాకుండా, సైడ్కి తలుపు మూసే దగ్గరికి కానీ అట్లా అడ్డు రాకుండా అయితే ఉంటుంది. అండ్ నేను మళ్ళీ కొంచెం ఫోర్స్గా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అదేమైనా జారేమైనా పడిపోతుందేమో, ఆ గమ్ అనేది ఉంటుందా లేకపోతే వచ్చేస్తుందా అని చెప్పి. అండ్ ఇక్కడైతే నేను ఒక చీపురి, ఒకటి ఇది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టి, నేను ఇంకా మాప్కి వాటర్ ఉంటుంది కదా అది కూడా పెట్టాను. యాక్చువల్గా వీడియో నా ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. దానికి కూడా బాగుండింది, ఏమీ కింద అయితే పడలేదు. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది 10 మెంబర్స్ చూసేదానికైతే యూస్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. నాకు మంచిగా మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.